అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రా కదలిరా కార్యక్రమం రాజమండ్రి రూరల్ కాతరులో జరుగుతుంది. దీనికైతే జనసేన టీడీపీ కలిపి భారీ ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జనసేన ఉభయ గోదావరి జిల్లా అధ్యక్షులు కందులు దుర్గేష్ గారు. సార్ చెప్పండి, ఈ రోజు రా కదలిరా కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది? జనసేన టీడీపీ కలిపి ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ఇది ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఎన్నికల సంకారంగా మనం తీసుకోవాలి. అద్భుతమైనటువంటి ఒక కూటమి ఈ మధ్య కాలంలో ఏర్పడింది. శ్రీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షులు. ఆయన అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు నేనున్నానంటూ బయటకు వచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి కేవలం ఈ కలయిక మా కోసం కాదు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అనేటువంటి మాట ఏదైతే చెప్పారో అది ప్రజలందరూ కూడా చాలా ఎక్కువగా స్వాగతిస్తున్నారు. అందువల్లే ఈ సమావేశం అద్భుతంగా జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా సమావేశాలు, సభలు ఎందుకు విజయవంతం అవుతున్నాయంటే ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద విసిగి వేసారిపోయారు. ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. కేవలం తాను కబ్జాలు చేశానా లేదా, లేకపోతే తన ఎమ్మెల్యేలు తన మంత్రులు సంపాదించుకున్నారా లేదా అనేటువంటి మాట తప్పితే ఎక్కడా కూడా ప్రజా ప్రయోజనాలకి పెద్దపీట వేసినటువంటి సందర్భం లేనటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఏకోన్ముఖులుగా ఇవాళ ఈ కూటమిని ఆశీర్వదిస్తున్నారు. ఈ కలయిక అద్భుతమైన కలయిక. రాబోయే రోజుల్లో ఈ కూటమి ద్వారా ఒక సుపరిపాలన రావాలనేటువంటి మాటతోటి పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. గోదావరి జిల్లాలో జనసేన ఇప్పటికే 2 సీట్లు ప్రకటించిన పరిస్థితి. అక్కడ టీడీపీ కేడర్లో కొంచెం అసంతృప్తి ఉంది. దీన్ని ఎలా చూడాలండి? ఇవి చిన్న చిన్న విషయాలండి. ఇవి ఇప్పుడు సాధారణంగా సీట్లు సర్దుబాటు అనేది జరుగుద్ది. కొన్ని చోట్ల సీట్లు సర్దుబాటు చేసేటప్పుడు కొంచెం తొలి ఇబ్బంది అనేది ఏదైనా ఉంటుంది, కానీ తర్వాత మళ్ళీ సెటిల్ అయిపోతుంది. అందరూ మళ్ళీ కలిసి ఏకోన్ముఖంగా పనిచేసి ఈ కూటమిని నెగ్గించుకోవడమే కృషి చేస్తారు. అది నాకు నమ్మకం ఉంది. జనసేన టీడీపీ కలిపి కుటుంబాన్ని అడ్డగోలుగా చీల్చారని జగన్ చెప్తున్న పరిస్థితి ఎలా చూడాలండి? ఎవరు కుటుంబాన్ని అడ్డగోలుగా చీల్చారండి? కుటుంబాన్ని చీల్చుకున్నది ఆయనే. ఆయనకి తల్లి చెల్లి ఏ గల్లీలో లేనటువంటి విధంగా మాట్లాడుతూ చూసారా? ఆ రకమైన వ్యక్తి. చెల్లికి న్యాయం చేయలేని వాడు, తల్లికి న్యాయం చేయలేని వాడు, కుటుంబానికి న్యాయం చేయలేని వాడు. బాబాయ్ హత్య జరిగితే ఇంతవరకు కూడా అతిగతి లేనటువంటి సందర్భం. ఇటువంటి నేపథ్యం వ్యక్తిని ఎవరిని నమ్ముతారండి? చెల్లిలే నమ్మట్లేదు ఆవిడ. దానికి మాకు ఏ సంబంధం లేదు. అది వాళ్ళ కుటుంబ సమస్య, వాళ్ళు చూసుకోమనండి. అంటే సిద్ధం, ఇప్పుడు ఎన్నికలకు సిద్ధం అని చెప్పేసి ఇప్పటికే బోర్డింగ్లు పెట్టి ప్రకటన చేసిన పరిస్థితి. మీరు ఏ విధంగా ఉన్నారండి? మేము వారు ఎన్నికలకు సిద్ధం అంటే మేము ఇవాళ ఈ ప్రభుత్వాన్ని దించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మేమే కాదు, ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో కలిసి మేము కూడా ముందుకు నడుస్తాం. చూస్తున్నాం, ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే జనసేన టీడీపీ కలిపి ఈ రాజమండ్రిలో రా కదలిరా కార్యక్రమానికి అయితే భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికైతే జనసేన టీడీపీ శ్రేణులు కూడా భారీగా తరలి వస్తున్నారు. దీనికైతే ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన టీడీపీ కలిగి ఉన్నారు. ఇప్పటికే ఆ టికెట్లు ఇచ్చి ప్రకటించినటువంటి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఉన్నప్పటికీ చిన్న అసంతృప్తి ఉన్నప్పటికీ అందరూ కూడా సర్దుకుంటారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయాలు కాబట్టి అందరూ కూడా కష్టపడి పనిచేస్తామంటూ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి తన కుటుంబాన్ని తానే చీల్చుకున్నారు తప్ప పార్టీలపై బురజేయడం సరైనది కాదంటూ అలాగే ఉభయ గోదావరి జిల్లా అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు కందులు దుర్గేష్ అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇది కూడా తాజా పరిస్థితి. బాబుతో ప్రకాష్, ఆర్టీవీ, రాజమండ్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.